పాఠశాలల్లో జరుపుకుంటున్నటువంటి వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు, తల్లిదండ్రులకు, ప్రజాప్రతినిధులకు, విద్యార్థులందరికీ కూడా స్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు మరియు అతిథులందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, ఈనాటి వార్షికోత్సవానికి సభకు అధ్యక్షత వహించవలసిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ లక్ష్మీపతి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పిల్లలు చప్పట్లు. అదేవిధంగా పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ఎల్ఏ సార్ గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తర్వాత పాఠశాల ఏఏపీసీ చైర్మన్ శ్రీమతి అల్వాల దేవిక గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఏఏపీసీ చైర్మన్ అల్వాల దేవిక గారు. తర్వాత గూడెం గ్రామ మాజీ సర్పంచ్ శ్రీమతి సరిత శ్రీనివాస్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ శ్రీ షాడా శ్రీనివాస్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మాజీ ఎంపీటీసీ శ్రీ బొప్ప శ్రీధర్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బొప్ప శ్రీధర్ గారు. తర్వాత మాజీ కోఆపరేటివ్ డైరెక్టర్ అంజన్ రావు గారు, చిట్నేని అంజన్ రావు గారు మరియు బాలమల్లు గారు ఎక్కడున్న వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా మాజీ ఏఎంసీ డైరెక్టర్స్ బొప్ప శంకర్ గారు, కోల పరశురాములు గారు, బొప్ప శంకర్ గారు మరియు కోల పరశురాములు గారు వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్నేని అంజన్ రావు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మాజీ స్పెషల్ డైరెక్టర్ కొమ్మి బాలయ్య గారు, తర్వాత మాజీ ఎంపీటీసీ ఎల్లాగౌడ్ గారు వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా మాజీ ఎంపీపీ తాటిపల్లి శంకర్ గారు, తర్వాత మాజీ సర్పంచ్ ఆల్మేరు ఇల్లం గారు వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత మన పాఠశాల పేరెంట్ మరియు వార్డు మెంబర్ అయినటువంటి శ్రీ బొప్ప విష్ణు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పిల్లల మల్లేశం గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత మన గూడెం గ్రామ పాలకేంద్ర చైర్మన్ ఆద శ్రీనివాస్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొట్లపల్లి కిషన్ గారు, విధంగా సడమెల బాలయ్య గారు, సబ్బని కమలాకర్ గారు వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఈడుగురాళ్ళ సంతోష్ గారు వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈడుగురాళ్ళ సంతోష్. తర్వాత మన గ్రామ యువత తోల అక్షయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఆవునూరి ఎల్లం మాజీ సర్పంచ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆవునూరి ఎల్లం. దగ్గు మల్లేశం గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అలవాల రవి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఆద కిషన్
ఆదే కిషన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కుర్ర సావిత్రి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కుర్ర సావిత్రి గారు. తర్వాత బైరినేని వెంకటేశ్వరరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చినటువంటి అతిథులకు విద్యార్థులు బ్యాడ్జీ అలంకరణ చేయవలసిందిగా కోరుచున్నాం. విద్యార్థులు బ్యాడ్జీ అలంకరణ చేయవలసిందిగా కోరుచున్నాం. తర్వాత చిట్టేని మాధవ వెంకటేశ్వరరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన పాఠశాలకు మరొక దాదా అల్వాల స్వామి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత దగ్గు శ్రీకాంత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శివమల్లికార్జున రైస్ మిల్ ప్రొప్రైటర్ బి కనకయ్య గారు మరియు కె పరశురాములు గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. లింగంపల్లి ఎల్లాగౌడ్ ఎక్స్ వైస్ ఎంపీపీ ఎక్కడైనా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా బండ నరేందర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. లక్ష్మీనారాయణ ఫ్లెక్స్ ప్రింటర్ యజమాని శ్రీ ఏడుగురాళ్ళ సంతోష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అమ్మ ఈవెంట్స్ యజమాని గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా లక్ష్మీ నరసింహ ఫోటో స్టూడియో ఓనర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. లక్ష్మీ నరసింహ ఫోటో స్టూడియో. అదేవిధంగా మనకు ఈ ప్రోగ్రాంకు సంబంధించినటువంటి ఈ సౌండ్ సిస్టమ్ను అరేంజ్ చేసినటువంటి ఎస్ఆర్ సౌండ్స్ ఓనర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఎస్ఆర్ సౌండ్ మనము వచ్చినటువంటి అతిథులందరి చేత మన ముందర ఉన్నటువంటి సరస్వతీదేవి విగ్రహం ముందు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా వేదికపైనటువంటి అతిథులందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా వేదికపైన ఉన్నటువంటి అతిథులందరినీ ఆహ్వానిస్తున్నాం. ఎక్కడైనా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. मम शत्रुविनाशय ज्योति ओम शुभम भवन्तु कल्याणी आरोग्यं संपदा मम शत्रुनि संज्ञा ज्योतिर्मस्तुते दीपं ज्योतिं परब्रह्म दीपं सर्वतो महाभव दीपेन साध्यते सर्वसंज्ञा दीपं नमस्तुते ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसायके श्रीमती देवी नारायण नमोस्तुते ओम सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रा विशालाक्षी पद्मकेसरी वरनित्यं पद्मालया देवी सामं पातु सरस्वती शरदिन्दु समाकारे परब्रह्म स्वरूपिणी वासरापीठिनी सरस्वती नमोस्तुते వేదిక మీద ఉన్నటువంటి ఏ పర్సన్ చైర్మన్ మరియు ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి దాతలు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మళ్ళొకటి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ ఇప్పుడు పేర్లు చెప్పాలంటే మనకు సమయభావం లేదు కాబట్టి అందరికీ నా యొక్క నమస్కారాలు
తెలియజేస్తూ మా యొక్క పాఠశాల నివేదికను మీకు చదివి వినిపిస్తున్నాను. దయచేసి చక్కగా ఒకసారి మా పాఠశాల నివేదికని వినగలరని చేస్తున్నాం. విద్యార్థి యొక్క జీవితము ప్రాథమిక విద్య అనేది అత్యంత ప్రాధాన్యతమైనది. ఎందుకంటే పాఠశాల అనేది సమాజం యొక్క ప్రతిబింబం. విద్యార్థి ఇక్కడ అనేక విలువలను నేర్చుకుంటాడు. మరి ఉదాహరణకు కలిసిమెలిసి ఉండడము ఈ పాఠశాలలో వాళ్ళు నేర్చుకునేటువంటి ముఖ్యాంశాలు ఇవి. ఇతరులకు సహాయం చేయడము, గౌరవించడము, ఓర్పు, సహనం వంటి విలువలు ఎన్నో ప్రాథమిక అంశాలను ప్రాథమిక స్థాయిలో నేర్చుకుంటారు. కాబట్టి ఇతరులతో కలిసి చదువు కొనసాగిస్తాడు. మరి ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పాఠశాలలో 2024లో మేము ఈ పాఠశాలకు గూడెం పాఠశాలకు రావడం జరిగింది. ఇక్కడ డిసిప్లిన్ అనేది పిల్లల్లో కొరవడింది. మేము ఫస్ట్ వెంకటేశ్వర సారు, నేను, ఇంకోటి సీన్ సారు ముగ్గురం గమనించింది ఏంటంటే వీళ్ళకు క్రమశిక్షణ అనేది లోపించింది. తర్వాత సబ్బని కమలాకర్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ మేము గమనించింది ఏంటంటే పిల్లలకు డిసిప్లిన్ అనేది లేకపోతే మేము ఏం చేస్తున్నాం, ఒక 15 days 1 month దాకా మేము డిసిప్లిన్ మీద దృష్టి పెట్టినాం. పిల్లలకు పాఠాలు చెప్పలేము మేము. మొత్తం ఏంటంటే వాళ్లకు క్రమశిక్షణ వచ్చినట్టయితే, క్రమశిక్షణతో ఉన్నట్టయితే చదువు అనేది అదే వస్తుంది. తర్వాత మేము ఏం చేసినామంటే క్రమశిక్షణ పాటించేటట్లు ప్రేయర్లో వీళ్ళకి ఏం చేసినామంటే ఫస్ట్ పద్యము, సూక్తి, జీకే క్వశ్చన్, న్యూ వర్డ్ అనేది వీళ్ళకు నేర్పించినాం. ఒక్కొక్క వారము ఒక్కొక్క గ్రూప్ లీడర్ తోటి క్రమశిక్షణ మెరుగుపరచడంలో మేము వాళ్ళ సహాయాన్ని మేము తీసుకున్నాము. అంటే ఒక్కొక్క వారంలో ఒక్కొక్క గ్రూప్ ఏంటంటే వాళ్ళను ప్రేయర్లో సరిగ్గా నిలబెట్టడము, తర్వాత బయటకు వెళ్ళనీయకపోవడము, తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూలో కానీ ఏది కానీ లైన్గా పోవడము, లైన్గా రావడము. దీంతో వాళ్ళు ఏంటంటే గ్రౌండ్లో గడపడం అనేది తరగతిలో గడపడం ఫస్ట్ ప్రారంభించారు. ఆ తర్వాత మేము దాన్ని వినియోగం వచ్చినటువంటి పిల్లలకు తర్వాత వాళ్ళని అభిషేకం చేస్తూ తర్వాత ఇంటి కార్యక్రమానికి పిలవగానే విచ్చేసినటువంటి అతిరథ మహారాజులు మన గూడెం ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా వారి పనులను పక్కకు పెట్టి వచ్చినటువంటి పేరెంట్స్ కు, అదేవిధంగా గూడెం ప్రజల కూడా స్వాగతం, సుస్వాగతం. ఇట్టి కార్యక్రమం చేయడం కొరకు మాకు వేణు సార్ గారు, ఎల్ఏ సార్ గారు మా షాప్ దగ్గరకు వచ్చి, సార్ ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఫేర్వెల్ డే నాడు ఇట్లా ప్రోగ్రామ్ పెడదాం అనుకుంటున్నాం సార్ మాకు అని చెప్తే, సరే సార్ ఏముంది దానికంటే, అట్లాగా సార్ దీనికి ఖర్చుగా కూడా ఉన్న పని సార్ అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఖర్చు గురించి మా గూడెం ప్రజలు ఎప్పుడు కూడా భయపడడానికి లేరు సార్. మీరు విద్యను, మా పిల్లల్ని భవిష్యత్తు మీరు తీర్చిదిద్దినట్టయితే ధనం గురించి కానీ, అదేవిధంగా ఇంకా మీకు ఎలాంటి పనుల విషయంలో కానీ మా గూడెం ప్రజలు మీ వెనువెంటే ఉంటారు. అదేవిధంగా స్కూల్ను డెవలప్ చేయడానికి మా ఊరు ఎప్పటికీ ముందుంటారు సార్. దాతలు కూడా చాలా మంది మనకు ఉండడానికి ఉంటారు సార్. ఇక్కడ మనము ఆ పిల్లల్ని చూస్తుంటే ఎక్కడో డ్యాన్స్ ప్రోగ్రామ్ డి ప్రోగ్రామ్ లో లేకపోతే ఎక్కడో చూస్తుంటే ఇక్కడ కాస్ట్యూమ్స్ వేసుకొని చిన్న చిన్న పిల్లలు ముద్దుగా డాన్స్ చేస్తుంటే ఈరోజు అన్నం తినకుండా సరిపోతుంది. ఇక్కడ పూర్తి చేసుకొని వెళ్ళిపోయేంత సంతోషకరమైన పిల్లలు డాన్స్ చేయడం. ఎందుకంటే మంచి మంచి పెద్దలే ఒక వారం రోజులు, నెల రోజులు ప్రాక్టీస్ చేసుకొని డాన్స్ చేస్తే స్టెప్పులు మర్చిపోతారు. అట్లాంటి చిన్న చిన్న బుజ్జి అడుగులతోటి చక్కనైన స్టెప్పులు వేస్తూ మనందరినీ ఆహ్లాదిస్తున్నటువంటి పిల్లలకు మరొకసారి మా గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. దయచేసి పేరెంట్స్ మా బడికి పంపండి పిల్లల్ని, మా కాదు మన బడికి పంపండి పిల్లలని మరొకసారి మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి ఈ సభకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం ఇంత ఘనంగా గూడెం గ్రామ పండుగగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఉపాధ్యాయులుగా మా కృషి కాదు, మా వెన్నంటే ఉండి మీరు చేయండి సార్, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, గ్రామస్తులందరినీ కూడా మీకు వెన్నుదన్నుగా తీసుకొస్తామని చెప్పేసి ఎంతోమంది దాతలను సమీకరించి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక 60-70 వేల ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ యాన్యువల్ డే ప్రోగ్రామ్కు ఈరోజు జరుపుకుంటున్నాం. ముఖ్య కార్యక్రమం నిజంగా చెప్పాలంటే ఈ వేదికపై నుంచి చెప్తున్నాం, షాడా శ్రీనివాస్ గారే ఎంతో మంది దాతల్ని దాదాపు పాఠశాలకు వారి షాపును వదిలేసి కూడా చాలా సమయం వెచ్చించి ఊర్లో ఉన్న చాలా మంది దాతల్ని, నిజంగా ఇంతమంది విద్యాభిమానులు ఈ గూడెం గ్రామంలో ఉండడం మా పాఠశాల విద్యార్థులకు అదృష్టం. ఇలాంటి సపోర్టును ఎప్పటికీ
కొనసాగిస్తారని, పాఠశాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు కృషి చేస్తారని ఆశిస్తున్నాం సార్. ఇంకెంతో మంది దాతలు కూడా ఈ ప్రోగ్రాంను చూసి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ముందుకు రావడం జరిగింది. వారికి కూడా ఈ పాఠశాల ఉపాధ్యాయుల తరపున మరియు వేదిక తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.